హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి ఆండ్రాలజిస్ట్. ఏం లేదండి, చాలామంది అబ్బాయిలు ఈ అంగస్తంభన ప్రాబ్లం గురించి ఇప్పుడున్న లేటెస్ట్ ట్రీట్మెంట్ ఈ షాక్ వేవ్ థెరపీ గురించి వీడియోలు చూడడము, వాటిని ప్రయత్నం చేద్దామనుకొని ఒక ప్రయత్నం చేసి ఫెయిల్ కావడము చాలా కామన్గా చూస్తున్నాం. సో మీకు ఈ షాక్ వేవ్ ట్రీట్మెంట్లో ఉన్న కొన్ని షాకింగ్ నిజాలు చెప్దామనేసి ఈ వీడియో చెప్దామనుకున్నాను. అదేంటంటే అండి, జనరల్గా షాక్ వేవ్ థెరపీ అనేది అంగస్తంభన ప్రాబ్లం ఉన్న వాళ్ళకు డైరెక్ట్ ట్రీట్మెంట్ ఎప్పటికీ కాదు. ఎందుకు? అసలు షాక్ వేవ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటే ఏ కారణము, మీకున్న అంగస్తంభనకు ఏ ప్రాబ్లం ఉండడం వల్ల, అంటే మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇవ్వాలి అంటే ముందు కారణం తెలిసి ఉండాలి. మరి మీ ప్రాబ్లంకి కారణం ఏంటి తెలుసుకోకుండా మీరు డైరెక్ట్గా ఎటు వెళ్తారు? చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాను, సార్ నేను ట్రీట్మెంట్ చేసేసుకున్నాను సార్ షాక్ థెరపీ, నాకు మరి ఇంకా అంగస్తంభన ప్రాబ్లం ఉంది అంటే, అమ్మా మీరు ఎక్కడ చేయించుకున్నారో అడగలేదా అంటే, వెళ్ళొచ్చాం కానీ ఏదో సార్ సాటిస్ఫై కాలేక మళ్ళీ ఇంకో మంచి ఆండ్రాలజిస్ట్ కావాలని వెతికితే కనపడ్డారు, వచ్చాము అని చెప్తూ ఉంటారు. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తానండి, మీరు అసలు మీకున్న ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన ప్రాబ్లంకి అసలు ఒక కారణం ఏమన్నా తెలుసుకున్నారా? దానికి సంబంధించిన చిన్నపాటి ఎగ్జామినేషన్స్ కానీ, లేదు అంటే చిన్నపాటి టెస్ట్లు ఏమన్నా చేయించుకున్నారా? లేదు ఒక పర్ఫెక్ట్ టెస్ట్ ఏదన్నా చేస్తే దాంట్లో ఉన్న ప్రాబ్లంకి నాకు ఈ షాక్ వేవ్ థెరపీనే ట్రీట్మెంటే, ఇది మాత్రమే ట్రీట్మెంటు అని మీరు కనుక్కోగలిగిన ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారి దగ్గరికి అసలు వెళ్ళారా అనేది నా తరపు నుంచి మీకు ప్రశ్న. సో విఎస్, నేనేమంటానంటే, నీకు ఒక ప్రాబ్లం వస్తే అది అంగస్తంభన కావచ్చు, లేదా శీఘ్రస్ఖలనం కావచ్చు, లేదా ఫర్టిలిటీకి సంబంధించిన పిల్లల గురించి కావచ్చు, మొదటగా మీరు వెతకాల్సింది సొల్యూషన్ కాదు, అసలు నా ప్రాబ్లంకి రూట్ కాజ్ ఎక్కడుంది. మనం ఈ రూట్ కాజ్ కనుక్కోవాలి అంటే ఏ పాటి టెస్టులు చేయించుకోవాలి. ఒక్కసారి మీకు ప్రాబ్లం తెలిసింది అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక విధానంలో సొల్యూషన్ దొరుకుతుంది. సో కాబట్టి నేనేమంటాను అంటేను, దయచేసి మీరు ఏదో చెప్పారు, దీనివల్ల లాభం ఉందో నష్టం ఉందో తర్వాత చూసేసుకుందాం, ముందు చేసేస్తే అయిపోతుంది కదా అనేసి దయచేసి డైరెక్ట్గా మీరు ఈ షాక్ వేవ్ థెరపీకి వెళ్ళొద్దండి. ఇంకోటి, ఇందులో చాలా రకాలు ఉంటాయి. అంటే లీనియర్ షాక్ వేవ్స్ అని, ఫోకస్డ్ షాక్ వేవ్స్ అని, అందులో కూడా పీజియో వేవ్ షాక్ వేవ్స్ అని, సో రకరకాలుగా ఉంటాయండి, చాలా ఉంటాయి. అందులో అసలు ఏ జనరేషన్లో వచ్చిన, అంటే జనరేషన్ టైప్ 1 అని, జనరేషన్ టైప్ 2 అని ఇలా ఉంటాయిగా. అందులో అడ్వాన్స్డ్ మిషన్ ఏంటి, అసలు మనం చేయించుకుంటున్న మిషన్ అడ్వాన్స్డా, లేదు ఎప్పుడో పూర్వకాలంలో ఉండేది మళ్ళీ ఇప్పుడు అదే విధానంలో వీళ్ళు చేస్తున్నారని మీరు తెలుసుకోవాలి. ఇది మీ బాధ్యత కూడా. మీరు ఎప్పుడైతే మీకున్న ప్రాబ్లంకి కారణం తెలుసుకోగలిగితే, ఎస్ నేను ఈరోజు ఖర్చు పెట్టి ఒక థెరపీ అనుకున్నాను చేయించుకుంటే, అట్లీస్ట్ మీరు నాకు కాకపోయినా మీ మనస్సాక్షికైనా ఖచ్చితంగా ఓ ఎస్ నాకున్న ప్రాబ్లంకి ట్రీట్మెంట్ చేయించుకున్నాను, ఒకవేళ కుదరలేదు ఓకే ఇంకో ఆల్టర్నేట్ చూసుకుందాము అని ఆన్సర్ చెప్పగలిగిన పొజిషన్లో మీరు ఉండాలి. అంటే మీరు ఒక కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకోవాలి. ఇది నేను ఫైనల్గా చెప్పొచ్చేది. సో విఎస్, నీకు నిజంగా అంగస్తంభన ప్రాబ్లం ఉంది, నిజంగా మీకు షాక్ థెరపీనే ట్రీట్మెంటు అవసరం కూడా ఉండిండొచ్చు, అయినప్పటికీ కాస్త తెలుసుకొని దానికి సంబంధించిన ఈ ప్రాబ్లం సంబంధించిన కారణం తెలుసుకొని మీకు ఇది వర్తిస్తే మాత్రమే చేయించుకోండి. అంతేగాని ఏదో ఎవరో చెప్పారు ఓకే నాకు ఇది సరిపోతుంది అని దయచేసి అనుకోవద్దు. థ్యాంక్ యూ విఎస్.